హలో అండి, మా వారు వచ్చారండి. ఈరోజు చాలా స్పెషల్ అనమాట. నాకు ఇంకా ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చేస్తే డబ్బులు అయినా ఇవ్వాలి, ఇంకా నీకు డబ్బులు అయినా రావాలి అన్నారు. అందుకే ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోలో ఈ రోజు డబ్బులు పెట్టుకుందాం అనమాట. 2000 మా వారివి 1000, నాయి 1000. ఈ రోజు ఎవరు తింటే ఆ 2000 వాళ్ళకే అనమాట. అసలు విషయం చెప్తూ మర్చిపోయాను. ఈ రోజు మెనూ చూద్దాం రండి. మటన్ కర్రీ, బగారా అన్నం. ఈరోజు ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో అండి. వీటితో అనమాట సేమ్ క్వాంటిటీ నాకు మా వారికి. ఇంకా ఉల్లిపాయలు, నిమ్మకాయ. ఈరోజు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి 2000 అనమాట. బాగుంది కదండి, మెనూ చాలా బాగుంది. వేడిగా ఉన్నాయి అనమాట. మేము ఎప్పుడు చేసిన ప్లేట్ కాలిపోతుందండి, పొగలు వచ్చేస్తాయి అనమాట పైకి. అంత వేడిగా ఉన్నప్పుడే ఫుడ్ ఛాలెంజింగ్ చేసేస్తాము. వేడిగా ఉన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువే తినాలనిపిస్తుంది, కానీ ఎక్కడ తగ్గకూడదు కదా మనకి. అందుకనే ఇక తినేద్దామా? మీరైతే ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాను. సపోర్ట్ చేయండి ఇద్దరికి. ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ లైక్స్ రావాలి, బాగా తిరగాలని కోరుకుంటున్నాను. మా వైఫ్ కి బాగా సపోర్ట్ చేయండి, నేను కూడా చేస్తాను. మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి మన వీడియోకి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాము, ఎందుకంటే వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు తినేసి తర్వాత మాట్లాడుకుందాం, లేకపోతే శీతాకాలం కదా త్వరగా చల్లారిపోతుంది. ఇక తినేద్దాం బావా. చాలా ఆకలిగా ఉందండి. నేను చెప్పాను కదా, నేను వంట చేస్తూ ఉన్నప్పుడు నాకు బాగా తినేయాలనిపిస్తుంది అనమాట. వంట అయిపోగానే అక్కడ గ్యాస్ దగ్గర నుంచి నేను తినేస్తాను. అందరికంటే ఫస్ట్ తినేస్తాను. అయితే ఈ ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చేసిన దగ్గర నుంచి కూడా అలా తినట్లేదు. తింటే ఆ రోజు ఇంకా ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చేయాలనిపించదు. ఈ వీడియోలో బాగా తిందామండి, బాగా తిందాం. ఎందుకంటే చాలా ఆకలిగా ఉంది. మటన్ కర్రీ, బగారా అన్నం వేడిగా బాగుంది. ఎప్పుడైనా సరే బగారా అన్నం, మటన్ కర్రీ మంచి కాంబినేషన్ అండి. చికెన్ కర్రీ కూడా బాగుంటది. అయితే నాకు మటన్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట, బాగా ఇష్టం. చాలా బాగుంది. చూడండి ఫస్ట్ ముద్ద చూడండి. నేను స్టార్ట్ చేస్తాను. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఇలా వేడిగా తిన్నప్పుడు కన్ఫామ్ కూల్ డ్రింక్ ఉంటారు కదండి. అయితే మా వారు నాకు రంపగా ఉంది, తగ్గట్లేదని కూల్ డ్రింక్ తేవడం మానేశారు. నాకు చాలా కోపం వచ్చింది అనమాట. ఏదైతేనే నా మంచిగా తీసుకురాలేదు. దానిలో కూడా నా మీద ప్రేమే కనిపించింది. బాగా బాగుంది, మటన్ కర్రీ చాలా బాగుందండి. నాకు మునుగొచ్చింది బాగా, ఏదో నేను అందుకే రానండి, ఏదో ఒక మోసం చేస్తారు. లక్కీగా ఆ లక్కీ ఎక్కడి నుంచి తీసుకుని చూద్దాం. నేను చూసానండి, ఇంకా ఇలా కప్పెట్టేసి నాకు మునుగొచ్చింది దీని నిండా రైస్ ఉంది, ఫుల్ గా రైస్ ఉంది. నాకు నీ మీద ప్రేమ ఎక్కువయ్యి నీకు మటన్ ముక్కలన్నీ వేసి నేను ముడుసులు వేసుకున్నాను. నా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ కాదు, డైలాగ్ మళ్ళీ చెప్పు. నా మీద మీ మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ముడుసులు వేసుకుని నాకు ముక్కలు వేసిందంటండి. కూర వేసేసింది సేమ్ క్వాంటిటీ రైస్ వేసేసింది. ఇది కప్పెడేసింది రైస్ కింద. బగారా అయిపోయింది. మనందరం బయట వాళ్ళమేం కాదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తీసుకుని మళ్ళీ తినేచ్చు. సరే అయితే ఈ ముడుసు తీసేసుకుని ఆ ముక్కలన్నీ ఇచ్చే. తింటున్నావు కదా. ఎంతైనా మనం చాలా లక్కీ అండి. అంటే మనకి 3 వచ్చింది. లక్ని కొనేసుకున్నాం.
వేసుకుని తెలుసు నేను చాలా లక్కీ అండి నాకు. నేను ఏమనుకున్నానంటే 2 ప్లేట్ల పెట్టాను. నిన్ను ఆదర్శంగా తీసుకుంటే నేను 2 ప్లేట్ల పెట్టేసి ఏం చేశాను, ఇక్కడ పెట్టాను. ఆ ప్లేట్ లక్కీగా నాకు వచ్చింది. నిజంగానే అలాగే అయింది. ఇప్పుడు ఎవరు తింటే ఏంటి బావా, నేను తింటే నువ్వు తిన్నట్టు కాదా చెప్పు. ఏంటి మంచి మ్యూజిక్ సరే ఇంక తినేద్దాం, వేడి చల్లారిపోతుంది. చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. ఇంకెందుకు ఇప్పుడు ఎంగిల్ చేసేసాను కదా, నేను వద్దు. అంటే అలా తినేస్తారు త్వరగా మురుగు దొబ్బేస్తాడు, మన దాకా రాదు. అలా కాదు, ఎందుకు నేను ఎంగేజ్ చేసేసాను కదా, నేనే ఫస్ట్ తినాలండి. ఈ డబ్బులు ఎలా అయినా సరే నాకే రావాలి, మా వారి మీద తగ్గాలి. ఈ రోజు నేను ఫస్ట్ తిన్నాను గోయికి నుంచి నేను డబ్బులు వీడియో పెడుతున్నా. అసలు డబ్బులు ఎందుకంటే సీరియస్ గా తింటాం. అవునా, అందుకే డబ్బులు వీడియో పెట్టమంటున్నా. సరే అయితే పోటీ ఎందులో పోటీ ఉంటే మొత్తం కలిపేద్దాం. అంటే వేడిగా ఉంది కదా, ఫాస్ట్ గా తినేయచ్చు. ఇలా చల్లారిపోతుంది, ఇలా ఉంటే చల్లారిపోతుందేమని నాకు కలిపేసి వేడిగా తినేస్తే చాలా బాగుంది. మీరే ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట మటన్ కర్రీ కానీ, మటన్ లివర్ కానీ, ఇంకా మటన్ తిల్లి అంటారు కదా అది కానీ, కాలు కానీ, తలకాయ కానీ. బాగా ఏంటి తిండి చెప్తుంది అంత బాగా అనుకుంటున్నావా? ఏంటి తిండి చెప్తుంది అంత బాగా అనుకుంటున్నావా? మటన్ లివర్ కానీ, ఇంకా పట్టు మాంసం అంటారు కదా అదండి, అది చాలా ఇష్టం అన్నమాట నాకు. అయితే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, పట్టు మాంసం మేము పెద్దగా తెచ్చుకోమన్నమాట, వాళ్ళకి కానీ బోటి తెచ్చుకోమన్నమాట. మటన్ ఎక్కువ తెచ్చుకుంటాం. అమ్మో తేలికి వచ్చింది. అదే చెప్తున్నా, నాకు నీ మీద ప్రేమ ఎక్కువయ్యి నీకు మటన్ అవన్నీ ముడుచులే, అవన్నీ ముడుచులే తీసేసుకున్నావు కదా. సర్లే తిను. మీరైతే మన వీడియోకి లైక్ చేయండి. చూసారు కదండి మన ఫుడ్ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి కదా, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయని. అలా కామెంట్స్ పెట్టినప్పుడు మాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా నేను మాట్లాడుతూ ఉంటాను, మా వారు తినేస్తాను, మాట్లాడాలి ఛానల్ నాది కాబట్టి. ఆయన తింటా కొత్తారు కాబట్టి తినేసి లంచ్కి డబ్బులు పట్టుకెళ్తున్నారు. నేనేమో నా ఛానల్ని దాన్ని ఏమంటారు బాబా గ్రో చేసుకోవడం కోసం మాట్లాడవలసి వస్తుంది. చాలా బాగుంది. నేను తినడానికి వస్తాను కాబట్టి మరి నేను తినాలి. తినేసి డబ్బులు పట్టుకెళ్ళాలి. అంటే ఈరోజు ఒక మంచి ట్రిక్ కనిపిస్తున్నాను నేను. ఏంటంటే ఇలా ఉల్లిపాయలు ముక్కలు కోసేసాక ఇది కూడా నేనే తింటాను. ముక్కలు కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట అండి. ఒక అరగంట గంట పెట్టాను బాగా ఫ్రిడ్జ్ లో ఉల్లిపాయలు కోసేసి. అదే ఫుడ్ 1 లో స్టార్ట్ చేసే ముందు పెట్టేసాం, ఫుడ్ అయిపోయాక తీసాము. ఎలాగో 1 అవర్ పడుతుంది కదా. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాక ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలాగే ఇస్తాడంట రెస్టారెంట్ లో. ఏమో తెలియదు, అయితే ఏదైతే బాగున్నాయి కదా, మనం కొంచెం అన్నమదే కదా అయింది. ఎప్పట్లాగే డబ్బులు పోగొట్టుకున్నా
మీ జయశ్రీ. సర్లే తీసుకో. సరే అండి, మా వాళ్ళు ఎలా పుట్టినహేలు ఉంటుంది. కొద్ది నవ్వుతూ చెప్పు, మొహంలో తెలిసిపోతుంది. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి నవ్వు రాదు. అబ్బో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి నవ్వు రాదు. అబ్బో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఛాలెంజింగ్ తో వచ్చేస్తాము. అంతవరకు కూడా మా ఛానల్లో ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ చూడండి. నవ్వుతూ ముందు వచ్చి ఇంగ్లీష్ అయితే ఎప్పుడుదంట చేయకడుకునేస్తా. చూసారండి దీని నిర్లక్ష్యం. మీరు కామెంట్ చేయండి, ఎంగిల్ చేస్తే డబ్బులు ఇవ్వచ్చా? ఏమిటండి మీరు మాట్లాడేది? అక్కడ ఉంటే ఏమైంది? ఇక్కడ పెట్టు. మా గొడవ ఎప్పుడు ఉండేదే మీరు చూస్తారు కదా. మా ఛానల్లో చాలా ఫుల్ ఛాలెంజింగ్ వీడియోస్ ఉంటాయండి, వెళ్ళి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. చాలా ఫన్నీగా ఉంటాయి. మంచి టైం పాస్ అనుకోవచ్చు కదా. తేనికి వచ్చింది, నేను మెల్లిగా తింటాను వదిలిపెట్టను. మొత్తం మీద అయితే ఖచ్చితంగా తింటది, నాకు తెలుసు. ఇంకోసారి కూడా చేసుకుంటది. మీరు ఇష్టం తగిలేస్తుంది, నేను అందుకే తినలేకపోతున్నాను అన్నం. మీరైతే మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని గట్టిగా నొక్కండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.